ఇందులో అసలు ఏం సాగు చేశారన్న? ఏంటి అది? టమాటా. టమాటా. టమాటా అంటే ఎన్ని రోజులకు వస్తుంది అసలు దాని క్రాప్? ఇది వచ్చేసి 30 days అవుతుంది మేము పెట్టేసి. ఆల్రెడీ పూతకు వచ్చింది. ఇంకా 30 days లో కాటింగ్ స్టార్ట్ అవుతుంది మనకు. 60 రోజులకు వస్తుంది టమాటా క్రాప్ స్టార్ట్. టమాటా చూసుకుంటే అసలు అసలు ఈ టైంలో అసలు టమాటా ఎక్కువ పెట్టరు కదా, వర్షాలు పడతాయి అనే ఆలోచనతోటి బాగా నష్టాలు వస్తాయని చెప్తారు కదా. అసలు మీరు ఎట్లా చేద్దాం అనుకుంటారు? అయితే ఈ టైంలో పెట్టుకుంటేనే మనకు వర్షాల మీద నష్టం ఉన్న తోటలు ఏమన్నా కింద స్టేకింగ్ కాకుండా పెడతారు చూడు, అది అనేది మొత్తం కాయ అనేది మొత్తం మురిగిపోతుంది, చెట్టు చనిపోతుంది. మనం మాల్సింగ్ చేసినాం కాబట్టి ఇది స్టేకింగ్ చేసుకుంటాం. ఇప్పుడు ఆల్రెడీ కట్టెలు పాతేస్తారు, ఇవాళ వస్తుర్రు. దీనికి కట్టెలు వాతి మొత్తం స్టేకింగ్ మొత్తం చెట్టు అనేది మీది దారాలతో మీది కట్టేస్తారు. వాళ్ళకి ఒక్కొక్క మనిషికి కూలి 1000 రూపాయలు ఉంటది. నలుగురు వస్తారు, నలుగురు వస్తే నలుగురు అవుతుందా కాదా, ఒక రోజు అవుతుందా 2 రోజులు అవుతుందా తెలియదు. దీనిలో పాతనీకి కట్టెలు కావచ్చు, దారాలు కావచ్చు, అవి మనమే ఇవ్వాలా లేకుంటే మనమే తెచ్చుకోవాలి? ఆల్రెడీ కట్టెలు అక్కడ ఉన్నాయి తీసుకున్నాయి ఆల్రెడీ. మనకు ఒకసారి తెచ్చుకున్నామంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కట్టెలు పనికి వస్తాయి. ఇక దారాలు అనేది ఎప్పుడెప్పుడే కట్ చేసుకుంటే అది అది వెళ్ళిపోతుంది. ప్రతిసారి కటింగ్ స్టేకింగ్ చేసుకున్నప్పుడల్లా దారాలు తెచ్చుకోవాలి, కట్టుకోవాలి, అది కొనుక్కొచ్చుకోవాలి కంపల్సరీ. ఈ స్టేకింగ్ గురించి అసలు మీకు ఎవరు చెప్పారు? ఎట్లా మీకు దీని గురించి ఎట్లా తెలుసుకున్నారు? ఇది మనకు ఒక అనంతపూర్ రైతు ఉన్నాడు, మనకు ఎప్పటికి టచ్లు అక్కడ అది కాదు ఆగుతుంది డబ్బా సపోర్ట్ ఉంది. అదే మనకు అనంతపూర్ రైతు 2 రోజులకు ఒకసారి 3 రోజుల వరకు మనకు కాల్ చేస్తాడు, ఫోన్ మాట్లాడుకుంటాం. ఆయన మొత్తం వాళ్ళ ఏరియా మొత్తం టమాటా వేస్తారట వాళ్ళు. ఆయన టమాటా గురించి మనకు బాగా అవగాహన ఇచ్చిండు. ఈ టైంలో గిట్ల ఉంటుంది, ఈ టైంలో పెట్టుకోవాలన్నా అని చెప్పి దానికి స్టేకింగ్ చేసుకొని కంపల్సరీ స్టేకింగ్ చేస్తే నీకు ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది, క్రాప్ మార్కెట్ లో పోయినా దానికి వాల్యూ ఉంటుంది, మంచి షేప్ మంచి పొజిషన్ ఉంటుంది, కాయ నీట్గా ఉంటుంది అని చెప్పిండు. ఇక ఆయన చెప్పిన కాంచి మొత్తం మనం ఈ స్టేకింగ్ మొత్తం ఉన్న కొద్దిగా పెట్టుకున్నా సరే నువ్వు స్టేకింగ్ చేసుకో అని చెప్తాడు. కింద అసలు పెట్టకు, టమాటా పెట్టకంటాడు. ఉన్న కాయ అంతా వర్షాలు పడ్డాయి ఇంకో కాయ మురిగిపోతుంటది, కాయ ఖరాబ్ అవుతుంది, మచ్చ వస్తుంటది, గలీజు ఎంత మట్టి ఉంటుంది, మార్కెట్ లో దానికి డిమాండ్ ఉండదు. మనం స్టేకింగ్ చేసినాం అనుకో దాన్ని మార్కెట్ లో తీసుకోబోగానే అందుకుంటారు. ప్రస్తుతం టమాటా రేట్ ఎంత ఉంది అసలు? ఈ ఇంకా పూర్తిగా పంట అందడానికి మనకి ఎన్ని రోజులు టైం పడుతుంది? ఇంకా 30 days కావాలి. ఇప్పుడు పూతకు వచ్చింది, 30 days అవుతుంది పెట్టి. ఇంకా 30 days 60 రోజుల కటింగ్ వస్తుంది టమాటా. ఇంకా 30 days లో మనకు ఆల్రెడీ క్రాప్ స్టార్ట్ అయింది. ఇప్పుడు దీనికి ఇప్పుడు మందులు కానీ పైన మందులు కానీ అసలు లోపల నుంచి ఇచ్చే కాంప్లెక్స్ ఎరువులు కానీ ఎట్లా ఇస్తారు? ఇక మనం చూసుకుంటా చేను బట్టి మనం కాంప్లెక్స్ ఇచ్చుకుంటాం. డ్రిప్ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది కదా, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా లిక్విడ్ ఉంటాయి అవి 1261, 2020, 13045, కాల్షియం. ఇక మనకి ఏ స్టేజ్ లా ఏమి ఇవ్వాలని మనకు తెలుసు కాబట్టి మనం అది ఇప్పుడు చూసుకుంటే ఒక మొక్క పూత దశలో ఉన్నది, ఒక మొక్క చిన్నగా ఉన్నది. అసలు ఎందుకు ఏమైందంటే అది మొన్న దాకా ఎండలు ఎట్లా కొట్టినాయి, ఇప్పుడు వర్షాలు లేవు కదా ఈసారి. వర్షాలు లేకమైందంటే ఎండలకు పెట్టినా కొద్ది చనిపోయింది, దానికి వాటర్ సరిగా అందక మొక్క చనిపోయింది. ఆ మళ్ళీ వెనకసీరి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టిన, అది చిన్న స్టైల్ ఉంది. అందుకే ఇది కూడా నర్సరీలో పెంచిన నర్సరీలో పోపిస్తున్నాం మేము. ప్యాకెట్లు ఇస్తే వాళ్ళు 25 days లో మనకు మొక్క ఇచ్చేస్తారు. ఒక మొక్కకు వచ్చేసి 30 పైసలు తీసుకుంటారు. అదే వాళ్ళ మొక్క అయితే వాళ్ళు రూపాయి. ఇది ఇప్పుడు టమాటా సీడ్ వెరైటీ ఏంటిది? ఇది వచ్చేసి పవర్ అప్ అంటే కంపెనీ వారికి ఏమైనా గ్యారంటీ ఇచ్చారా? అంటే ఇట్లా ఇన్ని ఎకరానికి వచ్చేసి ఇన్ని టన్నులు వస్తాయి అని వాళ్ళు ఏం గ్యారంటీ ఇయ్యరు. మనం మార్కెట్లో ఇక్కడ ఏం నడుస్తుంది మనం అవన్నీ తెలుసుకొని మనం తీసుకుంటాం. ఇది అనంతపూర్ ఏరియా బాగా పెట్టారు పోయినసారి, బాగా వచ్చిందట ఇల్లింగ్. ఇప్పుడు మన తెలంగాణ కూడా మొత్తం పాక్కపోయింది. ఇది ఇప్పుడు అనంతపూర్ వ్యక్తి మీకు సలహాలు సూచనలు ఇచ్చారు కదా, అసలు ఇతరం కూడా అనంతపూర్ నుంచి చెప్పించారా? అసలు మన దగ్గర సిద్దిపేటలో దొరికింది, సిద్దిపేటకు వచ్చేసింది. మన తెలంగాణ కూడా బాగా ఆల్రెడీ అంతటా ఇది కూడా పవర్ అప్ అనేది బాగా పెట్టేసారు ఈసారి. మామూలుగా మీరు ఇప్పుడు అంతా వ్యవసాయానికి యాంత్రీకరణ జోడించి చేస్తారు కదా, అసలు మీకు స్టార్టింగ్ లో చూసుకుంటే ఈ మాల్చింగ్ విధానం ఎట్లా చేసారు? అసలు ఎట్లా దీన్ని చేసారు? ఇప్పుడు మిషనరీ ద్వారా కాకుండా ఏ రకంగా చేసారు అసలు? అయితే మనకు వచ్చేసి ట్రాక్టర్ ఉంది, చిన్న ట్రాక్టర్ ఉంది, ఒకటి పెద్ద ట్రాక్టర్ ఉంది. ట్రాక్టర్ తోటి ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ బోజ కొట్టాలి. దానికి ఒకటి బోజల్ది ఇప్పుడు అక్కడ ఉంది చూసారా, ప్లవ్ కాకుండా బోజల్ది ఉంది. ఆ రేకులు అనేది ఇట్లా వస్తుంటది. ఆ రేకులు దాంతో బోజ మనకు ఒకసారి ఒక సాలు వేసుకున్నామంటే దాన్ని చక్కగా సాలుతోటి పాలు పట్టి మనం ఫస్ట్ ట్రాక్టర్ తోటి కొట్టుకుంటాం. బోజ కొట్టుకొని బోజలా ఎరువు పోసుకుంటాం. ఎరువు పోసుకొని దాన్ని నేర్పేసి దాన్ని మాల్చింగ్ పైపు డ్రిప్ ద్వారా అదే ఇరిగేషన్ మళ్ళీ పైపు సాపేసుకొని దాన్ని మీకు మాల్చింగ్ చేసుకుంటాం. అప్పట్లో ఎట్లా చేసారు అసలు? అప్పుడు కూడా మనకు లేకుంటే నేను వేరే పక్క ఊరు నుంచి మా రిలేషన్ తరపున మా ఆవిడ మా బామ్మది నాకు వచ్చేసి కొట్టేసిపోయాడు. చిన్న బండితోటి బోజలేసి కొట్టేసిపోయాడు. ఇప్పుడు దాన్ని చూసి నేను అదే బోజలు తయారు చేసుకున్నాను. మిషనరీ అనేది నేనే ట్రాక్టర్కు తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఎవరు కొట్టుకున్నా మనదే తీసుకుపోయి కొట్టుకుంటారు. మనం కూడా నేను కూడా కొట్టేసి వాళ్ళకి కూడా అవసరం ఉంటే కొట్టేస్తా. బోజలు కొట్టాలంటే కూడా
అసలు ప్రస్తుతాన్ని చూసుకుంటే 2 నెలల కాలము అసలు వెనక్కి పోయింది. అసలు వర్షాలు లేవు కదా. అవును. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు మీరు టమాటా వేరే రైతులకు టమాటా చేయమని చెప్తారా అసలు ఇట్లా? అదే ఈ టైం ఉన్న వర్షాలు లేవు కదా, రేట్ అనేది మార్కెట్ ఉంటుందా ఉండదా అని ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే బాగా పెట్టేశారు. ఇప్పుడు మొన్న రేట్ ఉంది, ఇప్పుడు టమాటా ఆల్రెడీ మార్కెట్లో రేట్ ఉంది. ఆ రేట్ చూసి ఏమైందంటే విపరీతంగా టమాటా నాట్లేస్తారు. వర్షాలు పడితేనే రూపాయి వస్తుంది, లేకపోతే రూపాయి రాదు. దీన్ని రూపాయి కిలో కూడా కానడు మార్కెట్లో. రేపు పొద్దున వర్షాలకి ఇట్లే పోయింది అనుకో, వర్షాలు పడితేనే అనుకో మంచి రేటు మనకు వస్తుంది, రేట్ వస్తుంది. ఇదే పరిస్థితి వానలకి ఇట్లే పోయినాయి అనుకో, ఈ పంట కాదు ఏ పంట పండదు, పండినా దానికి మార్కెట్ డిమాండ్ ఉండదు. ఇది డంపర్ పెండ ఎత్తడానికి మనకు పెద్ద ట్రాక్టర్ తలిగించుకొని ఏం చేస్తామంటే ఆ చిన్న డబ్బు ఉందా, ఆ డబ్బాల పెండ లేపుకుంటా తీసి అలా పోసి వచ్చేసి మన తోటలో లైన్ గా పెండ కాల్ చేసుకుంటా పోతాం. మెయిన్ ఇది మనకు మంచి లేబర్ ఖర్చు తప్పించింది. ప్రతిసారి నాకు జేసీబీ పెడితే నాకు దగ్గర 10,000 అసలు ఒక ట్రాక్టర్ తలిగించుకొని ఇది 24,000 పెట్టి తెచ్చిన, సిద్దిపేటలో తెచ్చిన. ఇది మంచి లేబర్ చాలా తప్పి మనకు ఖర్చు అనేది చాలా తప్పించింది. డంపర్ అంటారు. ఇది పెండ పోయడానికి తీసుకొచ్చుకున్నాను. అందుబాటులో ఉన్నాయి, ఇప్పుడు సిద్దిపేటలో ఉన్నాయి, ఆల్రెడీ వచ్చేసినాయి అక్కడికి. అది వచ్చేసి దీని తర్వాత మనకు పెండ పోసిన తర్వాత మనకు భోజనాలు కొట్టడం కారణం, దీంతో భోజనాలు కొట్టడం దీనికి కారణం. ఉన్న రేకులు ఉన్నాయా, ఇది ఏం చేస్తామంటే ట్రాక్టర్ తలిగించుకొని చక్క లైన్కి వెళ్ళిపోతుంటే మట్టి అనేది ఇక్కడ నువ్వు మంచిగా నూక్కుంటా పోతుంది. పరసవాడి మంచి భోజనం ఎంత కొట్టుకుంటాడని నీకు అంత భోజెక్కేస్తుంది. దీని భోజ కొట్టిన తర్వాత మనం అప్పుడు మాల్చింగ్ సీట్ వేసేసుకుంటాం. రోటోవేటర్ చూసుకుంటే ఇది అక్కడ టమాటా ఉందా, ఇప్పుడు టమాటా సాగులో ఇది పనిచేస్తుంది మనకు. ఇది వచ్చేసి టమాటా సాగులో మనకు చిన్న బండి తలిగించుకొని గడ్డి మొలప ఏమున్నా మొత్తం కొట్టేస్తుంది. ముఖ్యంగా పెద్ద ట్రాక్టర్ తో పాటు ఖచ్చితంగా కూరగాయల సాగు చేసే వారికి చిన్న బండి ఉండాలి మనకు కంపల్సరీ. ఇంకో దానికి పోడు, ఇప్పుడు ఎక్కడికో పోతాం మనకు అక్కడ దొరకదు, టైం కు రాడు మనకు అసలు వాడు కరెక్ట్ ఇంప్లిమెంట్స్ అనేది మనకు కరెక్ట్ ఉన్నప్పుడే మనకు వర్క్ కరెక్ట్ ఉంటుంది. ఈ పందిరి కింది నుంచి అన్నిటికీ ప్రతి దానిలా చేసుకోవచ్చు. ప్రతి దానిలో నువ్వు పందిరి కాదు, బయట ఎక్కడైనా కొట్టుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. కలుపు అనేది నివారణ బాగా తగ్గుతుంది రోటోవేటర్. ఇప్పుడు చూసుకుంటే ఈ ట్రాలీ కూడా చిన్నగా ఉంది అసలు. మిగతా ట్రాక్టర్ ట్రాలీల కంటే ఇది బాగా చాలా చిన్నగా ఉన్నాయి. అసలు దీనిలో ఏం చేస్తారు? దీన్ని మనకు పందిరి సాగులకి ఏం చేస్తారంటే ట్రాన్స్పోర్ట్, అక్కడ పెట్టెలు వేసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే పెట్టెల ప్యాక్ చేసేది తెంపుకుంటా పెట్టెలు వేసుకుంటూ వస్తే మనం దీన్ని చిన్న ట్రాక్టర్ తొలగించుకొని దీనిలో బాక్సులు అనేది వరుసగా వేసుకుంటా ఇంత హైట్ నుంచి ట్రాన్స్పోర్ట్ ఎక్కడికి స్టోరేజ్ చేసుకుంటాం. షెడ్ లో స్టోరేజ్ చేసుకుని ఇక్కడ అంటే ప్యాకింగ్ చేసి కాంటేస్తాం. ఇది వచ్చేసి పెద్ద ట్రాక్టర్ తోట పెడుతుంది. ఇది మనకి పందిరి సాగులో మంచి అవైలబుల్. ఇప్పుడు మనకు దూరం లైన్ పెడుతున్నాం కాబట్టి దీంతో తోట కలుపు అనేది ఇది మంచి పని చేస్తుంది. ఇది కావచ్చు, చిన్న ట్రాలీ కావచ్చు, అన్ని ప్రత్యేకమైన యంత్రాలు, వ్యవసాయ యంత్రాలు. అసలు మీకు ఇట్లా ఆలోచన చిన్న వాడు ఇప్పుడు చాలా మంది ఏంటంటే ప్రతి రైతు ఒక 10 ఎకరాల రైతు ఖచ్చితంగా ట్రాక్టర్ కొనుక్కోవాలనే ఆలోచనతోటి పెద్ద ట్రాక్టర్ పెద్ద ట్రాలీ కొనుక్కుంటారు. అసలు మీరు దానికి భిన్నంగా ఆలోచించి అసలు అన్ని చిన్న అసలు ఇట్లా మీకు మన పందిరి సాగు ఉంది కాబట్టి ఇప్పుడు 10 ఎకరాల ఉన్న రైతుకి ఏంటిది ఊరి పెట్టుకుంటాడు, ఏమున్నా పత్తి పెట్టుకుంటాడు, తప్పగా దాంతో ఏమన్నా దునకానికి దానికి సరిపోతుంది. మనకు వచ్చేసి పందిరి సాగు కాబట్టి మనకు అన్ని చిన్న అవసరం పడతాయి. ఇప్పుడు చిన్న ట్రాలీ ఇది మనకు వచ్చేసి పెండ కొట్టుకోవడానికి పని పడుతుంది. ఇది కడీల పంటి పెండ పోవడానికి దీనిలో డంపింగ్ చేసుకుంటాం. ఇళ్ళకు పెండ కొట్టుకొని నుంచి డోర్లు తీసుకుంటా వన్ సైడ్ నొక్కుంటా కడీల పంటి మొత్తం పెండ వేసుకుంటాం. ఒకరిద్దరు లేబర్ తోటి కంప్లీట్ వర్క్ అయిపోతుంది. అసలు ఈ ట్రాక్టర్ కు తట్టించిన అసలు ఇది ఏందన్న మిషన్ ప్రత్యేకంగా ఉన్నది. అసలు బ్లోరో స్ప్రే మందు కొట్టేది, కూరగాయల పందిరి సాగులో మందు కొట్టేది. కరెక్ట్ మందు పడడానికి కారణం అంటే దీంతో మందు పడుతుంది. మనం ఎన్ని ఛార్జింగ్ పంపులతో దాంతో మందు చక్క పడది. అది ఇప్పుడు తీగ కప్పింది అనుకో, ఇప్పుడు అదే సపోజ్ బీరా ఉంది, అది మందు పడాలంటే ప్రతిదాని ఇది మొత్తం ఉన్న నాజిల్ మొత్తం ఇట్లా కొట్టేస్తుంది, చింపుతాయి. ఇవన్నీ నాజిల్లు ఇటు 5 ఉంటాయి, ఇటు 5 ఉంటాయి, మొత్తం ఇట్లా కప్పేస్తుంది. మొత్తం ఇట్లా ఏం లేకుండా పడుతుంది పందిరి. ఇప్పుడు ఎట్లా ట్రాక్టర్ తోటి వర్క్ చేస్తారు? ట్రాక్టర్ తోటి వర్క్ అవుతుంది, పీటీఓ తోటి. ఒక ఆదర్శ రైతు గుజ్జల ఎల్లారెడ్డి గారు తనకున్న అనుభవంతో కూరగాయల సాగుపై మంచి పట్టు సాధించి వివిధ రకాలైన యంత్రాలతో పాటు
అధునాతన సాంకేతికను అందిపుచ్చుకొని ప్రధానంగా కూరగాయల సాగులో ఆ మంచి మెలకువలు నేర్పుతూ, అలాగే వారి పక్క రైతులకు కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళ సలహాలు కూడా వాళ్ళకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా మరికొన్ని నేను కూడా మరింత మంది రైతులకు నాకు వీలైన సహాయం చేస్తానని మన చీరాల టైమ్స్కు వివరించడం జరిగింది. ప్రాంతంలో ఇలాంటి అద్భుతమైన కంటెంట్ను మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చీరాల టైమ్స్, మీ బాబు కాశీ.